అయితే ఇన్ని సీరియల్స్ చేసి, ఇన్ని క్యారెక్టర్స్ చేసి అండ్ ఇన్ని మూవీస్ కూడా చేసి ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు పూర్తిగా డివోటీ మారడం గాని స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంత బిజీ లైఫ్‌లో ఉండి ఇంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పండి? బిజీ లైఫ్ అంటే అలాగని కాదమ్మా. యాక్చువల్‌గా జయవాణి మేడం చాలా వరకు కూడా సీరియల్స్‌లో అప్పుడు ఉన్నంత యాక్టివ్ ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు లేదండి, సీరియల్స్? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా. యాక్చువల్‌గా మీరు మద్రాసులో చూసారు, అంటే అక్కడ ఎలా జరుగుతుంది సీరియల్సే కానీ మూవీసే కానీ, ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఎలా ఉంది ఏంటని హైదరాబాద్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏమని చెప్తారు? ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించవచ్చేమో కానండి, మద్రాసు తల్లి అండి, సినిమా ఇండస్ట్రీకి తల్లి. అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ? రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏమైనా? లేదు, మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు. అమ్మా నువ్వురా అంటే చాలు ఎన్ని చేసేసేవాళ్ళం, అంటే ఏదో. జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమీ లేదండి, ఒక ఇల్లు సంపాదించుకున్నాను మేడం. అంతేనండి, నిజం. నాకు కారు కూడా లేదు. మేడం మీరు రెండు వైపులో చూసారు కాబట్టి, అంటే సీరియల్స్ మూవీస్ రెండు వైపులో ఉన్నారు కాబట్టి, అంటే సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఉంటుంది. డ్రామా యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్. డ్రామా తీసుకోండి మీరు. మీకు అటువంటి సందర్భం ఎప్పుడైనా అనిపించిందా లైఫ్ లో, అరే ఎందుకు వచ్చాను నేను ఇక్కడ? స్టార్టింగ్ లో అనిపించిందండి. స్టార్టింగే ఎందుకు అనిపించింది అంటే నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఆవిడ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సీరియల్స్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. అదేవిధంగా 90స్కి కిడ్స్ కానీ లేదా 90s ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సుపరిచితులు అనమాట. ఈవిడ మనం సీరియల్స్లో కానీ వీటిలో చూసుకుంటే కనుక మంచి మంచి క్యారెక్టర్స్తో మనందరినీ కూడా చాలా అంటే చాలా హిట్ అయిన సీరియల్ అన్నీ కూడా ఆవిడ వర్క్ చేయడం జరిగింది మన తెలుగులో. దాదాపు మద్రాసు నుంచి వచ్చిన తర్వాత ఆమె సీరియల్స్లో వీటిలో బిజీ అయిపోయారు, కానీ ఇప్పుడు కొంచెం దూరం అయ్యారు. ఏంటని కట్ చేస్తే సినిమాల్లో ఇప్పుడు ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. యాక్చువల్గా జయవాహిని మేడం గారు వచ్చేటప్పటికి దాదాపు మద్రాసు నుంచి మీరు ఒక 10 సంవత్సరాలు ఏమవుతుంది కదా మేడం మీరు వచ్చేసి? హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. అంటే ఇంతకుముందు మీరు సీరియల్స్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని వెళ్ళేవారా? లేదు, అక్కడే జరిగేవి ఎక్కువ తెలుగు సీరియల్స్. ఓకే. తర్వాత కదా ఇక్కడికి షిఫ్ట్ అయింది. అప్పుడంతా కూడా జెమినీ, ఈటీవీ అన్ని అక్కడ జరిగేవండి. ఏవో కొన్ని అక్కడక్కడ ఇక్కడ ఈటీవీ జరిగేది అంతే. మీరు మా టీవీ రాకముందు మీకు ఈటీవీ, జెమినీ అంతా అక్కడే మద్రాసులోనే జరిగేవి. నా హిట్ సీరియల్స్ అన్ని అక్కడ చేసినవి నేను. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే అక్కడ చేయడం వల్ల నేను తమిళ అమ్మాయిని అనుకుంటున్నారు. చాలా మంది అడిగేవారు, మీరు తమిళ్ కదా? కాదమ్మా, తెలుగు అమ్మాయినేనమ్మా నేను అని చెప్పారు. అంటే మేడం ఎక్కువగా మీరు నెగిటివ్ సీరియల్స్ చేయడం వల్ల అంటే ఏంటి కారణం ఏంటి? అంటే మిమ్మల్ని చూసి అలాగా నెగిటివ్ ఫిక్స్ అయిపోయారా వాళ్ళు? అవునండి, అవును. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ చేసి అది హిట్ అయింది అనుకోండి, సపోజ్ పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, అది ఫిక్స్ అయిపోగానే మనం ఏంటంటే ఇంకా అదే ఈవిడ దీనికే బాగుంటారు ఈవిడ అనేది ఒక ఫిక్సేషన్ చేస్తారనమాట. అట్లాగా నాకు నిన్నే పెళ్ళాడితే అనే సీరియల్ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ 2003 ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచి కూడా ఈవిడ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే అందులో నెగిటివ్ ప్లస్ ఏంటంటే ఒకలాంటి కామెడీ నెగిటివ్ ఉంటుంది. అది యాక్చువల్గా సూర్యకాంతం గారు చేసేవారు ఒకప్పుడు మనకి. అట్లాంటి క్యారెక్టర్ అనమాట, కొంచెం టిపికల్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. అలాగని నవ్వుకుంటారు అందరూ, వచ్చి రాగానే మళ్ళీ తిట్టుకోరు ఆ క్యారెక్టర్ని, నవ్వుతారు కానీ మళ్ళీ ఒకవైపుని తిట్టుకుంటారు. అట్లాంటి క్యారెక్టర్. అంటే మేడం ఇప్పుడు
ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అంటే దాని గురించి ఇంట్లో మన అందరూ ఫ్యామిలీ కూడా చూస్తారు. అవును. మీ ఇంట్లో చూసి మీ క్యారెక్టర్ని అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం సీరియల్స్ లో వాళ్ళు చూసి "ఏయ్, నువ్వెందుకు ఇలా చేసావు, అసలు ఇది ఎందుకు వచ్చిందని చెప్పినట్టు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడైనా పర్వాలేదండి, కానీ అప్పుడైతే 2003-4 టైంలో మీరు నమ్మరు, ఒకసారి నేను తిరుపతి వెళ్ళా. ఈ నిన్న పెళ్ళాడితో మంచి పీక్స్ అనమాట, నెంబర్ 1 సీరియల్ అప్పుడు అది, జెమినీ టీవీలో. వెళ్తే చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా తిరుపతి వస్తారా, అమ్మో వచ్చారు, భలే వచ్చింది ఈవిడ అనుకొని మూతి తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి ఒక 2-3 లేడీస్. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి అసలు అనుకునేవారు. కానీ తర్వాత ఏంటంటే నాతో మాట్లాడినోళ్ళు, మీరేనా అండి నిజంగా క్యారెక్టర్ చేసింది, అసలు మీరు ఇలా ఉంటారు బయట, అసలు ఎలాగండి అసలు అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తారు అంటే రైటే మేడం. అంటే అప్పట్లో మీకు డైరెక్ట్ అలా అన్నారు, ఇప్పుడైతే టీవీ ఎదురు కూర్చొని డైరెక్ట్ గా ఇంకా తిట్టడమే చేస్తున్నారు. కానీ ఒక సినిమాని ఏ రకంగా ఆదరిస్తారో అదే విధంగా సీరియల్స్ కూడా చాలా ఎక్కువ ఆదరిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది కదండి, ఇంకా సినిమా అయినా అందరికీ అందదు, మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజుల్లో చాలా దూరం అయిందండి సినిమా. మామూలు ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్ గా చూద్దాం అనుకున్న ప్రేక్షకుడు టికెట్ రేట్స్ వల్ల లేకపోతే ఎన్నో కారణాల వల్ల చాలా దూరం అయింది సినిమా అనేది. కానీ సీరియల్ అలా కాదు కదా, మన ఇంట్లో ఉంటుంది, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకొని చూడొచ్చు, లేదు అంటే మళ్ళీ మనం యాప్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అడ్వాన్స్డ్ గా వచ్చేసింది. రైట్ మేడం. అయితే ఇన్ని సీరియల్స్ చేసి, ఇన్ని క్యారెక్టర్స్ చేసి, అండ్ ఇన్ని మూవీస్ కూడా చేసి ఒక మంచి ఆర్టిస్ట్ గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు పూర్తిగా డివోటీగా మారడం కానీ, అంటే స్పిరిచువల్ వైపు వెళ్ళి, అంటే ఏంటి దానికి ఏమైనా రీజన్ ఉందని చెప్పాను అనుకోవచ్చు. డివోటీ అని ఏం కాదండి, మన లైఫ్ లోనే ఉండాలి స్పిరిచువాలిటీ. నేనేమంటానంటే పూర్తి డివోటీ అని, నేనేం డివోటీని అలాగేం కాదు. యాక్చువల్గా స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఆ తర్వాత ఒక మెడిటేషన్ అనే దానికి నేను 2010 నుంచి నేను చేస్తున్నాను. అప్పటి నుంచి ఏంటంటే లైఫ్ని చూసే దృక్పథం, కోణం, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒక పాజిటివ్ వస్తే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి మనం, ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, అలాగే ఒక నెగిటివ్ వచ్చినా కూడా మన లైఫ్లో ఎంత ఇదిగా మనం దాన్ని ఫేస్ చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. అసలు లైఫ్ పర్పస్ ఏంటి, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందండి. అంటే కాసేపు బాధపడతాం, మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉంటాయి, అలాగని మీకు మొత్తం ఎమోషన్స్ లేవా అని మీరు అడగచ్చు. ఎమోషన్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకి, ఇది తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాళ్ళు సపోజ్ ఒక 10 days బాధపడ్డారు అనుకోండి ఒక విషయం గురించి, వీళ్ళు 1 or 2 days బాధపడి దాన్ని వదిలేస్తారు. వదిలేసి దాని నుంచి ఎలా బయటకు రావాలి మనం అనేది ఉంటుంది అంతే. స్పిరిచువాలిటీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నదండి, దాన్ని మనం బయటకు తెచ్చుకోవడమే అంతే. అది మనకేం సెపరేట్ కాదు. స్పిరిచువాలిటీ మనం పుట్టాము యాక్చువల్గా, దాన్ని మనం చూడట్లేదు అంతే. స్పిరిచువాలిటీ అంటే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు కాదండి, మనలో ఉన్నదే, మనలో ఉండే ఇదే, మనలో ఉండే సోలే అంతే. దాన్ని తెలుసుకున్నప్పుడు మనం చక్కగా అందరితో హాయిగా ఉంటాం, ఎవరితోటి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు. ఎందుకంటే మనం ఎలాగో ప్రతి ఒక్కరు మనకు అలాగే కనిపిస్తారు. యాక్చువల్గా జైవాణి మేడం చాలా వరకు కూడా సీరియల్స్ లో అప్పుడు ఉన్నంత యాక్టివ్ ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు? లేదండి, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా, అట్లాగా నేను వచ్చింది సినిమా కోసం అండి. యాక్చువల్గా సినిమా కోసం వచ్చి దాదాపు 40-50 సీరియల్లే చేశారు. అంటే సినిమా కోసం వచ్చిన తర్వాత అంటే నేను తీసుకుంటే, అంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు. చెయ్యని టైంలోనే నేను సీరియల్లో ఎంటర్ అయ్యాను. సరే ఎలాగోలా నిలబడాలి కదా, ఇక్కడ మనం వన్స్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు, అది నా తాలూకు మెంటాలిటీ. అసలు వన్స్ వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలి అనేది కొంచెం నాకు ఆ మొండి పట్టుదల ఉంది, అది మంచి అవనండి చెడ ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.